అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాలయ్యంగా 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని thesimple.astrologer.com అనే దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ, అలాగే జాతకం తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను. దానికి గురుదక్షిణ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం అంటే 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో గురు సంచారం, కన్యారాశిలో కేతు, అలాగే చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర, కుంభ రాశుల్లో ప్రయాణిస్తున్నాడు. అలాగే శుక్రుడు ధనుసు రాశిలో, కుజ, రవి, బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా సంచారాన్ని బట్టి 12 రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళందరికీ కూడా 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశ్యాధిపతి బుధుడు నేరుగా అష్టమంలోకి ప్రవేశించడం జరిగింది. మరి అష్టమంలో ఉన్న బుధుడు మనకి ఏ విధంగా మేలు చేస్తాడు? అనేక రకాలుగా మానసిక ఆందోళనలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, తన తప్పు తెలుసుకోకుండా ఇతరులని బాధించడం, వాహనాలు నడిపేటప్పుడు ఇబ్బందులు కలగడం, మరి ఇవన్నీ ఉన్నాయి. విష్ణు సహస్రనామాన్ని ఎంతగా చదువుకుంటే అంత మంచిది. ఈ వారం కుజ గ్రహం యొక్క మార్పు, లాభాధిపతి కుజుడు ఆయన వెళ్ళి అష్టమంలో కూర్చున్నాడు. ఆరోగ్యానికి అధిపతి కుజుడు అష్టమంలో ఉండడం వల్ల, ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. శత్రువులు రెచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుల వల్ల బెడద ఎక్కువ అవుతుంది. వ్యాపారంలో నష్టానికి గురే అవకాశాలు ఉంటాయి. మరి ఈ విషయాలంతా కూడా అధిగమించాలంటే రోజు విష్ణు సహస్రనామాన్ని మీరు చదవడం ఎంతో మంచిది. ధనస్థానం బాగుంది. కుటుంబంలో ఆందోళనలు తక్కువగా ఉంటాయి. పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అష్టమంలో 3 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, బుధుడు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి అనుకూలంగా లేదు. సంతానం విషయంలో మాత్రం సంతోషాన్ని కలిగి ఉంటారు. విదేశీ యానాలు కలిసి వస్తాయి. అలాగే తెలివైన నిర్ణయాలతో ముందుకు దూసుకు వెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పాను. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఒకరి కోఆపరేషన్ ఇంకోళ్ళకి బాగుంటుంది. అది అత్యంత గొప్ప విషయంగా భావించి వాళ్ళ ఇద్దరు కూడా ఒకరినొకరు సహకరించుకుని ముందుకు వెళ్తే మంచిది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. అదృష్టం బాగుంది. అలాగే తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు బ్రహ్మాండంగా ఉంటాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలతో బాగుంటారు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ మాత్రం వ్యాపారంలో చాలా దెబ్బ తగిలే అవకాశం ఉందని ముందే చెప్పాను. విష్ణు సహస్రనామం అనేది ఈ జాతకానికి ఎంతో మంచిది కాబట్టి రోజు చదవండి.